హాయ్ హలో ఎవ్రీవన్. యాక్చువల్గా ఇది డే బిఫోర్ ఎస్టర్డే వ్లాగ్. ఎస్టర్డే పోస్ట్ చేయాల్సింది, బట్ మొబైల్ రిపేర్కి వెళ్ళింది, సరిగా వర్క్ అవ్వలేదు, కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని మేము రిపేర్కి పంపించాము. ఒక 30 minutes బ్యాక్ నా హ్యాండ్స్కి వచ్చింది. ఆల్రెడీ ఎస్టర్డేనే ఇది ఎడిట్ చేసి పెట్టుకున్నాను, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను అప్లోడ్ చేద్దామని. బట్ సడన్గా వర్క్ అవ్వడం ఆగిపోయింది. సో నేను ఏం చేశానంటే ఆ వాయిస్ ఓవర్ని కంప్లీట్గా ఎరేస్ చేసి మ్యూట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇది మండే వ్లాగ్ చూడండి, ట్యూస్డే వ్లాగ్ కాదు, వెనస్డే వ్లాగ్ కాదు. మండే రోజు నేను ఏ వర్కౌట్స్ చేశాను అండ్ ఏ ఫుడ్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. దట్స్ వై నేను ఎస్టర్డే నుంచి ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. ఎడిట్ చేశా కాబట్టి ఓన్లీ వాయిస్ ఓవర్ని మ్యూట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సెండ్ చేస్తున్నా, అంటే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. లేదంటే డిలే అయిపోతుండే. ఎడిటింగ్కి ఈజీగా 1 to 1.5 hours టైం పడుతుంది. ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. యాక్చువల్గా మా దగ్గర ఇంకొక మొబైల్ ఉంది, కాకపోతే దాంట్లో కెమెరా క్లారిటీగా ఉండదు. దట్స్ వై ఈరోజు కూడా నేను ఏ వీడియో తీయలేదు. ఓన్లీ వాకింగ్కి వెళ్ళాము, 1/2 hour, 4 to 4:30 అలా. అంతే 4:45కి రిటర్న్ వచ్చాము. ఆఫ్టర్ కమింగ్ హోమ్ వర్కౌట్స్ చేయలేదు ఎక్కువగా, అయితే ఓన్లీ ఒక 20 minutes చేసాము. అవి కూడా సింపుల్వి చేసాము, అంటే కపుల్ వర్కౌట్స్ చేశాను. యాక్చువల్గా ఈరోజు నా ప్లాన్ అదే ఉండే, కపుల్ వర్కౌట్స్ చేసి అప్లోడ్ చేయాలని. బట్ అంతా కొలాప్స్ అయింది ప్లాన్ మొత్తం. సో ఎస్టర్డే వీడియో ఒక్కటి నేను టుమారో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి వాల్ స్టాండింగ్ ఎక్సర్సైజెస్. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. బిగినర్స్కి లిటిల్ బిట్ పెయిన్ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి గోడ కూర్చొని వినింటారు కదా చైల్డ్హుడ్ డేస్లో. మెయిన్గా నా స్కూల్ డేస్లో అయితే నేను 2 times చేశాను. ఈ పనిష్మెంట్ ఇచ్చారు హోంవర్క్ చేయనందుకు. లిటరల్లీ ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఇలా గోడ కూర్చి వేసి ఒక 10 minutes అలా మీ కెపబిలిటీని బట్టి అలా స్టేబుల్గా కదలకుండా కూర్చోవాలన్నమాట. అలా చేయడం వల్ల బాడీలో వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట. అందుకే పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు. సండే ఆమ్లెట్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. 67.90 నుండి 68.40కి వచ్చాను. అలా ఉంటుంది ఆయిల్తో. ఇన్స్టెడ్ ఆఫ్ ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవడమే చాలా ఉత్తమమైన పని అని నాకు అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, అది అడిక్షన్ అనమాట ఆమ్లెట్ నాకు. మోస్ట్ ప్రాబబ్లీ మండే డేస్ బ్రేక్ఫాస్ట్ నేను చాలా లైట్గా తీసుకుంటాను. సో సండే రోజు ఆమ్లెట్ తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయినందుకు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నాను. అండ్ 3/4 కప్ ఆఫ్ రాగి జావా కూడా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా అండ్ డేట్స్ తీసుకున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రాగి జావాని ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో. 11:30 AM డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. నవీన్ కట్ చేసి వెళ్ళాడు. ఇది కూడా ద బెస్ట్ ఫ్రూట్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఐరన్ లెవెల్స్ని కూడా బూస్ట్ చేస్తుంది. మంచి విటమిన్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ ఇది. అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్గా ఉండే ప్రాబ్లం ఐ సైట్. సో సైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకున్నందుకు మండే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తీసుకున్నాను. బ్రౌన్ రైస్, గోంగూర పచ్చడి, కుకుంబర్ కర్రీ విత్ 2 పుల్కాస్. ఇది హెల్తీ మీలే, ఆయిల్లెస్ చపాతీస్ కాబట్టి. అండ్ బ్రౌన్ రైస్ కూడా క్వాంటిటీ తక్కువగానే తీసుకున్నాను. ఆఫ్టర్ లంచ్ యాజ్ యూజువల్లీ బటర్ మిల్క్. ఏ సీజన్లో అయినా నిన్ను వదల అని అన్నట్టు తాగేస్తాను నేను. యాక్చువల్గా నాకు బటర్ మిల్క్ అంటే ఇష్టం లేదు, కాకపోతే అది అలవాటు అయిపోయింది నా బాడీకి. 7 PM జోవార్ రోటీ విత్ స్పినాష్. డైట్ ఫాలో అయినా అవ్వకుండా మీ డైలీ లైఫ్లో అట్లీస్ట్ వీక్లీ 2 or 3 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలకూర ఎక్కువగా తీసుకోవద్దండి, లిమిట్గా తీసుకోండి అంతే.